డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మనతో ఉన్నారు. బట్టి గారు, ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ అనేది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలని మనం ఈ ప్రభుత్వం కోరుకుంటుంది, అలా ఉండటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పునాదులేంటి, ప్రణాళికలేంటి, ఇవన్నీ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసి తద్వారా ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కూడా చూపించాలనుకుంటున్నాం. సరే, ఈ మొదటి రోజు అనేక అంశాలు ఇంటెలెక్చువల్స్ తోటి సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని తీసుకుని విజన్ డాక్యుమెంట్ చేస్తారు. ఆల్రెడీ మీకంటూ ఒక విజన్ ఉందా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి నీతి ఆయోగ్ వారితో, ఐఎస్బీ హైదరాబాద్ వారితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐఎస్బీతో అగ్రిమెంట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక శాఖల సంబంధించిన ఉన్నతాధికారులు, ఐఎస్బీ ప్లస్ నీతి ఆయోగ్ అందరూ కలిసి ఇప్పటికి ఉన్నటువంటి గ్రోత్ ఎలా ఉంది, రేపు ఈ రాష్ట్రంలో మనం తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలతో గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఆ గ్రోత్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి ఎదగటం కోసం మనం ఎటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి, వీటన్నిటిపైన కూలంకషంగా చర్చించి ఒక విజన్ డాక్యుమెంట్ ని తయారు చేసుకోవడం జరిగింది, ప్రిలిమినరీ డాక్యుమెంట్. అలా డాక్యుమెంట్తో పాటు రేపు జరిగేటువంటి ఇనాగరల్ సెషన్ అయిన తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక సెషన్, అనేక రకాలైన సెషన్స్ రేపు 8, 9 తారీఖుల్లో పూర్తి అయిన తర్వాత ఫైనల్గా 9వ తారీఖు సాయంత్రం ఈ విజన్ డాక్యుమెంట్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు రిలీజ్ చేస్తారు. మొత్తం ఎన్ని దేశాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు? పారిశ్రామికవేత్తల్ని కూడా ఆహ్వానించారు. వాళ్ళతో ఏమైనా ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి అవకాశం ఉందా? ఏమైనా ముందస్తుగా మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? మేము పలానా కంపెనీ నుంచి చేద్దామని మీతో రష్యా వాళ్ళు, యూరోప్ వాళ్ళు సమావేశాలు కూడా అయ్యారు. ఈ సమ్మిట్ ప్రధానంగా ఇది ఎకనామిక్ సమ్మిట్. ఈ ఎకనామిక్ సమ్మిట్ లో అసలు ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం 2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజింగ్ ఫంక్షన్ ఇది. సో ఆ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసే సందర్భంలో ఇది ఆర్థికపరమైనటువంటి అంశాల చుట్టూ తిరిగేటువంటి అంశం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లే కాకుండా దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలను కూడా, అనేక రంగాలకు సంబంధించినటువంటి దిగ్గజాలను కూడా ఇక్కడికి ఆహ్వానించి మా విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేస్తున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, మా విజన్ డాక్యుమెంట్ ను చూసి అప్పటికప్పుడు ఎవరైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంటాం, మేము పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తే డెఫినెట్ గా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళతో చేస్తాం. కానీ బట్ ప్రత్యేకంగా అసలు ఈ సమ్మిట్ ఓన్లీ ఈ ఎంఓయూలు చేసుకోవటం కోసం పెట్టినటువంటి సమ్మిట్ అనేటువంటిది కరెక్ట్ కాదు. దీని ప్రధాన ఉద్దేశం ఈ విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయటం అనేది ప్రధాన ఉద్దేశం. ఎందుకనంటే ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ఒక విజన్ ఉండాలి. ఆ విజన్తో ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఆ ప్రణాళికలతో మన లక్ష్యం అనుకున్నటువంటి 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ చేరుకోవడానికి కావాల్సినటువంటి మార్గాల్ని, అంటే ఒక ట్రాక్ నేసుకొని ముందుకు పోవాలి. దానికోసమే ఈ రోజు మేము రేపొద్దున ఆ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాం. సార్, ప్రతి రాష్ట్రానికి మీరు చెప్పినట్టు ప్రతి రాష్ట్రమే కాదు, పర్సనల్ దానికి కూడా ఒక విజన్, డాక్యుమెంట్, ప్రణాళిక అనేది ఉండాలి. కానీ ప్రణాళిక పూర్తిగా ఆర్థికపరమైనటువంటి ప్రణాళిక, మీరేసే ప్రణాళిక, దానికి నీతి ఆయోగ్ని యాడ్ చేశారు. నీతి ఆయోగ్ ఈ రాష్ట్రానికి ఐఎస్బీని కూడా యాడ్ చేశారు. అయితే నీతి ఆయోగ్ సూచించినటువంటి వాటికే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడము వాటికి చేస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వానికి గతంలో గాని ఇప్పుడు గాని పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి నిధులే రాలేదు. అలాంటిది మీరు పెట్టే ప్రణాళికకు నిధుల సమకూర్చుకునేటువంటి ప్లానింగ్ ఏమైనా ఉందా? నీతి ఆయోగ్ ని ఎందుకు మేము వారిని ఇన్వాల్వ్ కూడా చేసుకున్నామంటే, మా రాష్ట్ర ప్రయోజనాలు ప్రయారిటీగా పెట్టి రాష్ట్ర అవసరాల్ని, ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రయారిటీగా చేసుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు చేసుకుంటే మా ఆర్థిక పరిస్థితి $3 ట్రిలియన్ ఎకానమీ పోవటానికి మార్గం సుగమవుతుందని
వారి ఆలోచనలు కూడా దాంట్లో మేళవిచ్చి ముందుకు పోతా ఉన్నాం. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం నిధుల కోసమే నీతి ఆయోగ్ని మేము ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం అనుకుంటే కరెక్ట్ కాదు. నీతి ఆయోగ్లో అనేక రకాలైనటువంటి ఎకనామిక్ నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకున్నాం. ఐఎస్పీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని, అందులో ఉన్నటువంటి వాళ్ళని ఎంగేజ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఇక మన అధికారులు అట్లాగే మన రాష్ట్రానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన మంత్రుల యొక్క ఆలోచనలు అన్నింటినీ ఫైనల్ గా మేళవించి ఈ విజన్ డాక్యుమెంట్ ని తయారు చేస్తా ఉన్నాం. సరే, ఈ విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి నిధుల సేకరణకు సంబంధించి కావచ్చు, 2047 వరకు మీ విజన్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి అంశాలకు నిధుల సేకరణకు సంబంధించి ఏమైనా ప్లానింగ్ ఉందా? ఓన్లీ ప్రైవేటు సెక్టార్ నుంచి నిధులని మాత్రమే సేకరిస్తారా? ఎట్లా? విజన్ డాక్యుమెంట్ లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, దానికి ఏ రకమైనటువంటి ఆదాయాలు సమకూర్చుకోవాలి, అట్లాగే ఏ రకమైనటువంటి క్లస్టర్స్ మనం ఏర్పాటు చేసుకోవాలి, ఏ రకమైనటువంటి ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఆ ఔటర్ రింగ్ రోడ్డు బయట మనం ఇంకొక రీజనల్ రింగ్ రోడ్ అంటే RRR రోడ్ వేసుకుంటున్నాం. ఆ RRR రోడ్డుకి ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ చేస్తూ 22 రేడియల్ రోడ్స్ ని కనెక్ట్ చేస్తూ ఇస్తున్నాం. ఆ కనెక్ట్ చేస్తున్నటువంటి రేడియల్ రోడ్స్ తో మధ్యలో ఉన్నటువంటి స్థలాలు, ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని అనేక క్లస్టర్స్ గా ఏర్పాటు చేసుకొని ఆ క్లస్టర్స్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి అవకాశాలు పుష్కలంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. మనకున్నటువంటి సహజ వనరులు, ఉదాహరణకి నదులకు సంబంధించిన నీళ్లు కానీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మేధస్సు సంబంధించిన ఐటీ సెక్టార్ కానీ, ఫార్మా సెక్టార్ కానీ, లేకపోతే ఇతరత్ర టెక్స్టైల్ సంబంధించి కానీ, లేకపోతే వ్యవసాయ ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ సంబంధించి కానీ, ఇలా రకరకాలైనటువంటి వాటి డిఫెన్స్ రంగాలకు సంబంధించి కానీ, ఎనర్జీ సెక్టార్ కానీ, వీటన్నిటిని కూడా ఈ 2047 $3 trillion ఎకానమీ సాధించడానికి ఏ అంశాలైతే అవసరం అనుకుంటో ఆ అంశాలన్నింటినీ కూడా దీంట్లో పొందుపరుచుకొని టార్గెట్స్ పెట్టుకొని నెక్స్ట్ 5 years ఏం చేయాలి, ఆ నెక్స్ట్ 5 years ఏం చేయాలి, ఫైనల్గా 2047 కల్లా ఏం సాధించాలి అనే దాంతో మేము టార్గెట్ పెట్టుకుని ప్రభుత్వం ముందుకు పోతాం. సార్, మీరు ఒకవైపు ఆదాయాన్ని సమకూర్చుకోవడము లేదంటే వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు, మరోవైపు మీ ప్రతిపక్షం మీరు మొన్న తెచ్చినటువంటి హిల్ట్ మీద అసలు మీరు 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలిచారు అనే ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు నేను ముందుగా మనం మాట్లాడేది రాష్ట్ర భవిష్యత్తు కోసం వేస్తున్నటువంటి పునాదులు, రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఏం చేయబోతున్నాం అనేటువంటి అంశాలను చెప్పిపోతున్నాం. సరే, ఈ హిల్ట్ సంబంధించి కూడా తప్పనిసరిగా నేను మాట్లాడతాను, దాన్ని సంపూర్ణంగా సమగ్రంగా మీ తెలియజెప్పాల్సినటువంటి వస్తూ చెప్తాను. ముందుగా ఈ 2 రోజులు దీని మీద పూర్తిగా ఫోకస్ పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చాలా కసరత్తు చేస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా మీడియా మిత్రులకు కానీ ఈ రాష్ట్ర శ్రేయస్ కోరుకునే వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. సరే, హిల్ట్ కి సంబంధించి మీటింగ్ సంబంధించి కేబినెట్ మీటింగ్ సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చిందని, దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని, దానికి సంబంధించి ఈ సమ్మిట్ అయిన తర్వాత మాట్లాడతానని చెప్పాను చారి గారు, తప్పనిసరిగా. ఎందుకంటే ఈ సమ్మిట్ ఫోకస్ అనేది ఇట్ హ్యాస్ టు బి దేర్, సీరియస్ ఫోకస్. సార్, 9వ తేదీ జరిగే మీ ఇచ్చే విజన్ డాక్యుమెంట్ తెలంగాణ ఆత్మకి ప్రతిరూపంగా ఉండబోతుందా? ఎకనామిక్ యాంగిల్లోనే, అంటే కేంద్రము వికసిత్ భారత్ అని పెట్టుకుంది, అట్లా చూస్తున్నారు. తెలంగాణ ఆత్మ ఇందులో ప్రధానంగా కనబడబోతాం. దాంట్లో ఒక ప్రధానమైన చాప్టర్ ఇంక్లూజివ్ గ్రోత్ అని కూడా ఉంది. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సమానమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఈ ఆర్థిక ఫలాల్ని వారందరూ అందుకోవటం కోసం చేయాల్సిన ప్రయత్నానికి సంబంధించిన అంశం కూడా ఆ ఇంక్లూజివ్ గ్రోత్ వెల్ఫేర్ సెక్టార్ లో ఉంది. వచ్చే దిగ్గజాలు ఎవరెవరు ఉన్నారు సార్? ఇంపార్టెంట్ వాళ్ళు మీకు ఇచ్చేటువంటి సమాచారం కావచ్చు, మీకు ఇచ్చేటువంటి మీకు ఉపయోగపడే సమాచారం కావచ్చు. రేపు జరిగేటువంటి సమ్మిట్ కి సంబంధించి 6 ఖండాల నుంచి అనేక మంది వస్తా ఉన్నారు. అనేక దేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. దాదాపు మీకు నిన్నే నేను సమాచారం ఇచ్చాను. నిన్నటి నుంచి ఈ రోజుకి ఇంకా సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగి ఉండొచ్చు. ఎంతమంది వస్తున్నారనే సమగ్రమైన సమాచారం కూడా రేపొద్దున మళ్లీ ఒక ప్రత్యేకమైనటువంటి బులెటిన్ కూడా రిలీజ్ చేస్తాం. ఇప్పటికున్న సమాచారం మేరకు చాలా పెద్ద ఎత్తున ఒక అమెరికా లాంటి దేశం నుంచే 46 కంపెనీలకు సంబంధించిన దిగ్గజాలు వస్తూ ఉన్నాయి.
ఇట్లా అనేక దేశాల నుంచి దాదాపు 100 దేశాలకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు రావడానికి వారు ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. సార్ ఫ్యూచర్ సిటీలో ఈ సమావేశాన్ని పెట్టడం వల్ల రియల్ ఎస్టేట్ కు భూమి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఆ ఆలోచన ఏమైనా ఉంది? కేవలం ఒక రకమైనటువంటి నారో మైండెడ్ గా ఆలోచించేటువంటి వాళ్ళు చేసేటువంటి ఆలోచన. మనం రాష్ట్రం అంతా కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం కోసం ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఇన్ని దేశాల నుంచి వచ్చేటువంటి ప్రజానికాన్ని ఆహ్వానించినప్పుడు కొన్ని వేల మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నారు, ప్రముఖులు వస్తూ ఉన్నారు. అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి వసతి, విశాలమైనటువంటి ప్రాంగణం అవసరం. ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం, ఓపెన్ ల్యాండ్ అక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేశాం. దాన్ని ఒక ఆయన రాష్ట్ర ప్రయోజనాలు మర్చిపోయి ఇది వంకరగా ఆలోచన చేస్తూ ఏదో రియల్ ఎస్టేట్ పనికి వస్తుంది లేదా దానికి పనికి వస్తుంది అంటే మీ ఆలోచన అక్కడే ఆగిపోయింది. మా ఆలోచన అది దాటి యావత్ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఆ భవిష్యత్తులో కేవలం రియల్ ఎస్టేటే కాదు అనేక రకాలైన పరిశ్రమలు ఉండాలి. ఆ పరిశ్రమలో కోర్ సెక్టార్ సంబంధించినటువంటి కోర్ ఇండస్ట్రీ కూడా ఉండాలి, ఐటీ ఇండస్ట్రీ ఉండాలి, డిఫెన్స్ ఉండాలి, టెక్స్టైల్ ఉండాలి, అట్లాగే ఫార్మా ఉండాలి, ఆగ్రోబేస్ ఉండాలి, లేకపోతే ఇంకా ఇతరత్ర అనేక రంగాలకు సంబంధించినటువంటి లెదర్ ఇండస్ట్రీస్ కూడా ఉండాలి. ఇట్లా అనేక రకాలైన రంగాలు అందులో ఉన్నప్పుడే ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందింది. వాటన్నిటి ద్వారా ఈ రాష్ట్రానికి జీడీపీ పెరగటం ఒకటి, ఎంప్లాయ్మెంట్ పెరగటం ఒకటి, అట్లాగే ఆ ఎంప్లాయ్మెంట్ పెంచేటువంటి సంస్థల్లో కోర్ ఇండస్ట్రీ లాంటి వాటిని మోర్ లేబర్ ఓరియంటెడ్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ గా ఉండేటువంటి ఇండస్ట్రీస్ కూడా తీసుకురావటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. సార్ మీరు టైటిల్ అయితే తెలంగాణ రైజింగ్ అని పెట్టారు. తెలంగాణ అయితే బీజేపీ ఒక ఆరోపణలు చేస్తుంది, దీనికి కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ రైజింగ్ దేంట్లో అవుతుంది? డ్రగ్స్ లో అవుతుంది, లిక్కర్ అమ్మకాల్లో అవుతుంది, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ లో అవుతుంది తప్పే ఎక్కడా కావట్లేదు. రేవంత్ రెడ్డి కేబినెట్ ఉన్న మంత్రులంతా తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు. తెలంగాణ రైజింగ్ అనేది లేదు అని చెప్తున్నారు. తెలంగాణ రైజింగ్ అనేది రేపు మేము చూపించబోతాం ఎలా ఉండబోతుంది. సో నిజంగా తెలంగాణ మీద శ్రేయస్సు ఉన్నా, ఆకాంక్ష ఉన్నా, ఆలోచన ఉన్నా మా విజన్ డాక్యుమెంట్ చూసిన తర్వాత వారు మాట్లాడాలి. కేవలం వారి ఆలోచనలానే మా అందరి ఆలోచనలు ఉంటాయనుకుంటే పొరపాటు. తెలంగాణ ఇస్ డెఫినెట్లీ రైజింగ్. ఈ రైజింగ్ ఏ స్థాయిలో ఉండబోతుందంటే కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైన అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలని మా ముఖ్యమంత్రి గాని మా కేబినెట్ గాని ఆలోచన చేస్తా ఉన్నాం. మేము ఆ స్థాయిలో ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు అది మర్చిపోయి ఇక్కడే చిన్నగా ఆలోచన చేస్తే విజన్ ఉన్నటువంటి నాయకత్వం చేసే ఆలోచనల్ని అర్థం చేసుకుంటారు కొంత సమయం పడుతుంది. సార్ మీరేమో కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండాలి అని పోయి కలవడము, సమస్యలు చెప్పడము, ప్రధానమంత్రిని కలవడము, ఆహ్వానించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ మాత్రం మీరు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అంటే ఎట్లా రాజకీయంగా చూస్తారా, లేదంటే మీవే వేరు వాళ్ళవే వేరు అనుకో? ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క క్షేమం, వారి భవిష్యత్తు మా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మాకు రాజకీయాల కంటే కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ఆ తెలంగాణ రైజింగ్ 2047 $3 trillion ఎకానమీకి ఈ రాష్ట్రాన్ని ఎటదీసుకోవాలనేదే మా ముందున్నటువంటి లక్ష్యం. దానికోసమే మేము అందరినీ కలుస్తాం, అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తాం. అందరూ వచ్చి సాధ్యమైనంత వరకు మా విజన్లో మీరు కూడా పాల్పంచుకోండి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో సహకరించండి కోరుతాం. ప్రధానమంత్రికి రాహుల్ గాంధీకి ఇచ్చారు, ఆహ్వానం పత్రాన్ని ఇచ్చారు. వాళ్ళిద్దరూ వస్తున్నారా సార్? మేము వారిని ఆహ్వానించాం. ఈ రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ 2047 ఎందుకు చేస్తున్నామో చెప్పాం. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలని మేము ఆశిస్తున్నామో చెప్పాం. దానికోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తున్నామో చెప్పాం. వారిని ఆహ్వానించాం. సరే, పార్లమెంట్లో వారు వెసులుబాటును బట్టి అప్పుడు ఉన్నటువంటి సమయాన్ని బట్టి వారు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బట్ దానికంటే ముందు మేము ఆహ్వానించినప్పుడు వారందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని వాళ్ళు గుడ్ విషెస్ మాకు చెప్పారు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రైజింగ్ అనేది విజన్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.